2019లో మేము కుట్ర చేసాం, 2024లో మేము కుట్ర చేసాం, 2009లో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయినా అప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారో లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారో చేశారు, ఇప్పుడు ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఇందాక అజయ్ గారు ఒక మాట అన్నారు, పైన కృష్ణమ్మ పైన కనకదుర్గమ్మ గారు కిందన్న కృష్ణమ్మ గారు కాపాడుతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కాపాడలేకపోయారు? ఇంత వాతావరణంలో ఇంత దీనిగా వరదలు వచ్చి ఇంత దీనిగా 10 క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడు ఎందుకు కాపాడలా? ఎందుకు విజయవాడని మునగనౌకని ఎందుకు కాపాడలా? దేనికి కాపాడలా? ఎవరైనా దేవుడు ఒకవైపు అజయ్ వైపు నా వైపు లేకపోతే చంద్రబాబు నాయుడు కాదండి, దేవుడు అందరికీ దేవుడే, అందరన్నా కాపాడుతారు. కానీ వాటి చెప్తా ఉన్నాం, ఎప్పుడైతే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 70 రోజుల్లో కూడా వీళ్ళు చేయవలసిన పనులను పక్కన పెట్టి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేశారో, ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు కదా. డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ మొదలు పెట్టిందే మీరు కదా. ఇంకా మమ్మల్ని అంటారండి, ఎస్ ఇది ప్రకృతి విలయతాండపం, ప్రకృతి విపత్తు, దీన్ని వచ్చినప్పుడు ఎవరి అధికారంలో ఉన్నా ఎవరేం చేసేది ఏమి ఉండదు, మేము అధికారంలో ఉన్నా చేసేదే ఉండదు. కానీ మేమేమన్నామంటే అసలు ఆగస్టు 29న IMD ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాచారాన్ని మీరెందుకు అంత నిర్లక్ష్యంగా వహించారు? నిజంగానే చెప్పారు కదా, ఏదైతే కృష్ణా జిల్లాలో పర్టికులర్ గా చెప్పారు, కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి ఖచ్చితంగా అతి భారీ వర్షాలు పడతా ఉన్నాయి అని నవీన్ గారు కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, ప్రవీణ్ గారు సారీ, అలాగే IMD వాళ్ళు కూడా హెచ్చరించారు. దీన్ని పక్కన పెట్టేసి ఏదైతే నేను చెప్తున్నటువంటి బుడమేర ఆనకట్టలు, బుడమేర వాగు నుంచి వచ్చినటువంటి వాటరు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చినట్టు మున్నేరు వాగు వాటరు 5 లక్షల క్యూసెక్ వాటర్ అక్కడి నుంచి వస్తే, ఇది ఇక్కడ బుడమేర నుంచి ఏదైతే మైలవరం నుంచి ప్రారంభమైనటువంటి బుడమేర వాగు వెలగలేరు ఆనకట్టలు వీళ్ళు ఎత్తేసారు. కనీసం ప్రజలకు కూడా సమాచారం ఇవ్వకుండానే ఎప్పుడైతే ఆ గేట్లు పైకి ఎత్తేసారో అర్ధరాత్రి అప్పుడు లేసరికి ఉదయం లగ్గానే ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయే విధంగా ఏదైతే రాజరాజేశ్వరపేట, అమ్మాపురం, నైనవరం, ఇక్కడ విద్యాధరపురం నుంచి పైపుల్ రోడ్డు, బాంబే కాలనీ, సింగనగర్, ఇలాంటి ఏరియా మొత్తం అంతా కూడా మొత్తం కొలప్స్ అయిపోయింది, మునిగిపోయింది. ఇంకా ఇటువైపు వచ్చేసరికి మన కుమ్మరపాలెం సెంటర్ నుంచి కబేల ఈ కొండ చెరువుని విరిగిపడి దాదాపుగా అక్కడే ఒక 10 మంది 5 నుంచి 10 మంది చనిపోయి, మగరాజుపురం, క్రీస్తురాజుపురంలో ఎంతమంది చనిపోయాల? 20 మంది పైగానే చనిపోయారు. చనిపోలేదు అంటారు, 20 మంది పైగానే చనిపోయారు కదా ఆ యొక్క కొండ చెరువులు పడి. అలాగే మేమేమంటాం అంటే ఏదైనా రాజకీయం చేస్తేమని మేము అనట్లేదండి, ఇక్కడ ఎవరో రాజకీయాల గురించి కాదు. గతంలో మీరేం చేశారు? ఏ చిన్న విషయం జరిగినా రాజకీయంగా తీసుకెళ్లారో లేదా? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ చిన్న జరిగినా వైఎస్ఆర్ పార్టీ ఆ పరిపాలనలో ఏ చిన్న విషయం జరిగినా మీరు రాజకీయం చేయలేరా? ఆ రోజున కూడా ఈ మెలిగారా? ఎవరైనా రాజకీయాలు చేస్తారు, రాజకీయం చేయవలసినంత వరకు రాజకీయం చేస్తారు, పరిమితి దాటి ఎవరు చేయరు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి 5 లక్షల వరద బాధితులు ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నీడ్స్, వాటర్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్, అలాగే ఫుడ్, అలాగే మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వండి అని మేము చెప్తాం. ఇవ్వండి. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది వరకు కూడా పాల్గొని ఎక్కడ పడితే అక్కడ ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు. మేము అంటే చెప్తా ఉన్నాం, 370 కోట్లు పెట్టి కట్టినటువంటి రిటైనింగ్ వాల్ ధర ఏదైతే రాణిగఢ్ తోట, యనమల కుదురు ఇక్కడికి వచ్చేసరికి కృష్ణలంక ఈ తీర ప్రాంతం నుంచి జనాలందరూ కూడా 3 కిలోమీటర్ల మేరకు నిర్మించినటువంటి రిటైన్ వాల్ ధర చేర్చడంలో ఉన్నారా లేదా? మనం గతంలో చూసుకుంటే ఫెర్రీ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఫెర్రీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వచ్చిన గొల్లపూడి నుంచి ఈ తీరంలో వచ్చేది భవనపురం నుంచి ఈ ఏరియా అంతా కూడా ఎంత ధ్వంసం అయిపోయిందో నాకు తెలియదు. నేను కూడా 2022 వరకు విజయవాడలో ఉన్నాను, 18 సంవత్సరాలు విజయవాడలో ఉన్నాను. విజయవాడ పరిస్థితుల్లో నాకు తెలుసు. కానీ ఇటువంటి వర్షం ఎప్పుడూ రాలా.
35 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతుంది పడుతుందని ఎవరైనా ఊహించలేదు. ఊహించింది కూడా కాదు, జరిగింది. ప్రకృతి విపత్తు అది ఖచ్చితంగా, దానికి ఎవరైనా చేయలేం. కానీ సహాయక చర్యలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ప్రధాన పాత్ర పోషించాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ ప్యాకెట్ తెచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా పాల ప్యాకెట్ తీసుకొచ్చారా? మా జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ లో దిగి ఇక్కడ వరకు మునిగిపోయిన వాటర్ లో కూడా నడిచి ప్రజల్లోకి వెళ్ళారండి. చంద్రబాబు నాయుడు గారు బోర్డు సెకండ్ చేసి అదే రంజాన్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. మీరు చూడాలా ప్రధానమంత్రికి ధనవంతులకి తప్ప ప్రజల పక్షం జగన్మోహన్ రెడ్డి గారికి ధనవంతుల పక్షం పాల్గొనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృష్ణాకి కనబడుతోంది కదా. మేము కదా ప్రజలు ఈ రోజు ఎవరితో సింగిల్ నుంచి ప్రజల్లో వార్త వరద పడుతుంది. మోకలు పైన వరకు వాటర్ నడిచిన కదా జగన్మోహన్ రెడ్డి గారు. మేము ప్రజల్లో చేరుకున్నాం కదా. ఎక్కడ కూడా దీన్ని కాంట్రవర్షియల్ గా తీసుకెళ్లాలని ఏదో 2 బోట్లు వచ్చినాయి, 2 బోట్లు దేనికి వచ్చి ఎవరు ఇచ్చినారు, ఎవరు దేనికి వచ్చినాయి అంటే ఎంక్వైరీ చూపించండి. దేనికి కొట్టుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు దాని తీయాలి తప్పలేదు. ఎలగించండి. మరి ఇంకేమంటారు, అమరావతి సేఫెస్ట్ సిటీ, సేఫ్ జోన్ లో ఉన్నది. ఒక హీరో అన్నారు రాష్ట్రం సేఫ్ ఇన్ హ్యాండ్ అన్నారు. ఎక్కడుంది రాష్ట్రం సేఫ్ ఇన్ హ్యాండ్? ఎక్కడుంది సిటీ సేఫ్ సిటీలో? ఎక్కడుంది? వస్తున్నాయి కదా, వైరల్ అవుతున్నాయి కదా. గతంలోనే ఈ వరదలు అనుకున్నదే బాగుతున్నారు. ఈ వరదలు అనుకున్నదే సింగపూర్ నుంచి మండలి నుంచి తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా శాశ్వత సత్యంగా కడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గతంలో చేసిన పునరులు 15 అడుగుల మేర మునిగిపోతే బోట్లు తెచ్చి మొత్తం దాన్ని పరిశ్రమలు చేశారా లేదా అంటే అప్పుడే మునిగిపోయిన అమరావతి ఇంత పెద్ద మునిగిపోయినా మంత్రి సత్యనారాయణ గోకరాజు గంగరాజు గారు అలాగే ఆరుషి పోతున్నాయి కదా. మచిలీపట్నంలో అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన బస్ లో స్టే చేసి అక్కడ పడుకున్నారు. ఈ రోజున కనకట్ట ఇంట్లో పడుకోవచ్చు కదా. కనకట్ట ఇంట్లో పడుకుని ఆయన ఉండొచ్చు. ఎందుకు లక్ష్మణ్ గారు చెప్పండి మల్లారావు గారు. లక్ష్మణ్ గారు ఇంకొక విషయం మీరు చెప్పాలి. ఇప్పటిదాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఎలాంటి అలర్ట్ లేకుండానే బుడమేరుకు సంబంధించి గేట్లు ఎత్తేసారు, దానివల్ల మొత్తం మునిగిపోయిందని చెప్పేసి. అసలు బుడమేరుకు గేట్లే లేవు కదా, అక్కడ గేట్లు సార్. ఒక్క నిమిషం సార్, బుడమేరుకి గేట్లు కాదు, బుడమేరు వాగు. అది అదే బుడమేరు వాగుకి గేట్లు ఏమంటాయి? అదే మరి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట అదే కదా. ఇప్పుడు దాని మీదే కదా టీడీపీ నుంచి సెటైర్లు వస్తున్నాయి సార్. గతంలో అంటే బుడమేరు నుంచి వచ్చినట్టు బుడమేరు వాటర్ అంతా కూడా మనకి ఏదైతే ఇప్పుడు కొల్లేరు సరస్సులో వాటర్ అంతా కూడా వెళ్ళి కొల్లేరు సరస్సులో జాయిన్ అవుతుంది వాటర్ అంతా కూడా. అంటే 150 కిలోమీటర్ల పైన అది నుంచి కొల్లేరు సరస్సులోకి వెళ్తుంది. ఇంకేమంటారు, కొండవైపు వాటి నుంచి వచ్చిన వాటర్ దాని ద్వారా అమరావతి కొండవైపు వచ్చినటువంటి అమరావతిలో గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ నుంచి వాటర్ కూడా కృష్ణా నదిలోకి తోడుతా ఉన్నారు. నిన్న చూసాం లారీలతో తీసుకొచ్చినటువంటి ఇసుక బస్తాలు అక్కడ వేసి